నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుకు వినతుల వెల్లువ. వైసీపీ కక్ష సాధింపులకు బలయ్యామని బాధితుల ఆవేదన. వైకాపా పాలనలో మండలానికో భూ కుంభకోణం జరిగిందన్న చంద్రబాబు. రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి. అమరావతిలో ఐఐటి మద్రాసు నిపుణుల బృందం పర్యటన. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీల ఫౌండేషన్ బేస్మెంట్ల పరిశీలన. ఎగువ నుంచి వస్తున్న జలాలతో సాగర్కు పోటెత్తిన వరద. 240.83 టీఎంసీలకు చేరిన ప్రస్తుత నీటి నిల్వ. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస. కేరళ విషాదంలో ఇంకా తెలియని 206 మంది ఆచూకీ. మట్టిలోని వారిని గుర్తించేందుకు ఆధునిక రాడార్లు వినియోగం. వినతులు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ప్రజలు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో కేంద్ర కార్యాలయం కిక్కిరిసింది. వైకాపా కక్ష సాధింపులకు బలైన వారు, భూ బాధితులు, వైద్య సహాయం కోసం వచ్చిన వారు తమ సమస్యలు పరిష్కరించాలని, న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబుకు వినతులు సమర్పించారు. దాదాపు 2.5 గంటల పాటు వినతులన్నీ చంద్రబాబు స్వయంగా స్వీకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కిటకిటలాడింది. వినతులు ఇచ్చేందుకు దూర ప్రాంతాల నుంచి తెదేపా కేంద్ర కార్యాలయానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ తన భూమిని కబ్జా చేశారని కేసరపల్లి వాసులు సీఎంకు ఫిర్యాదు చేశారు. మాజీ మున్సిపల్ కమిషనర్ సాయంతో 6 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించారని వాపోయారు. నాడు డీజీపీని కలిసినా న్యాయం జరగలేదన్నారు. బాధితుడి గోడు విన్న చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నా పేరు మూల్పూర్ మాధవన్ అండి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం అండి. రాజకీయ నాయకులతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సీఎం గారిని కలిసి నా వినతి పత్రం ఇచ్చాను. మా పూర్వార్జితమైనటువంటి 6 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేశారండి. అది కూడా ఎంతో విలువైనటువంటి భూములు వాళ్ళు కబ్జా చేయడం కోసం అని చెప్పని క్యాన్సిల్ చేశారు. ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి ఛార్జ్ షీట్ వేయటం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఏమీ చేయకుండా నన్ను బెదిరిస్తున్నారండి. కావున వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా గత 5 ఏళ్లలో గన్నవరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన చర్యల మీద, అట్లాగే పోలీస్ స్టేషన్లో జరిగిన చర్యల మీద సమగ్రమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల తీవ్రంగా నష్టపోయామని కొందరు, వృద్ధులైన తమ భూములను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారంటూ మరికొందరు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మలవల్లి ఫ్లాట్స్ లో కొన్న దాంట్లో మేము ఒక బాధితులము. అయితే అక్కడ గత ప్రభుత్వం వైకాపా వర్గీయులు మొత్తం 15 ఎకరాల ప్లాట్లు వేసిన బిట్టు కూడా వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ కబ్జా నుంచి విడుదల చేసి మాకు ఆ ప్లాట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందా కోరుతున్నామండి. దాచేపల్లి మండలంలో ఒక 13 సెంట్లు స్థలం ఉంది మాది. ఆ స్థలం కొంతమంది ఆక్యుపై చేసి ఇబ్బంది పెట్టడం వల్ల అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా దీని మీద స్పందించి నీకు న్యాయం చేసే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు సార్. నా భూమిని దేవల్లి వెంకటరమణ అని ఒక బోకరు నా భూమిని కబ్జా చేశారు సార్. నేను వెళ్తే మాజీ మంత్రి అమర్నాథ్ కూడా నా మంత్రి గారు నా సొంత ఉన్నారు అమర్నాథ్ గారు, నువ్వేటి చేస్తావని నన్ను బెదిరిస్తున్నారు సార్. భూమిలోకి నన్ను రానివ్వడం లేదు. నా ఆరోగ్య పరిస్థితి ఊపిరితిత్తులు 2 పాడైపోయినాయి సార్. ఊపిరితిత్తులు 2 నా పరిస్థితి ఏం బాగోలేదు సార్. అందుకే సార్ చెప్పుకుందామని వచ్చాను నా పరిష్కారం. పేరు పద్మజ నిర్మల్ అండి. మాది రాజోలు దగ్గర మల్కిపురం. మా భూములు ఇలా కబ్జా చేశారు. 5 కోట్ల రూపాయల ఆస్తిని మాకు కబ్జా చేశారు. అందుకని మాకు తప్పనిసరిగా న్యాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, సాయం చేయాలని కొంతమంది సీఎంకు గోడు వెళ్లబోసుకున్నారు. వారందరికీ ఆపన్నహస్తం అందిస్తానని సీఎం భరోసా ఇచ్చారు. మాడికే కోతకెళ్ళాను. అక్కడ చెట్టు మీద నుంచి కింద పడిపోతే స్పైన్ ఇరిగిపోయింది. స్పర్శ లేదన్న హోల్ బాడీ ఇక్కడ నుండి కింద వరకు స్పర్శ లేదు. నుంచోలేని గిల్లినా తెలియదు, ఏమీ తెలియదు. ఆరోగ్యశ్రీ ఏం పని చేయలేదన్న. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్పుడు పని చేయలేదు. 15 లక్షల దాకానే. దాని గురించి బాబు గారిని ఆర్థిక సహాయం కోసం వచ్చాను.
ఉద్యోగులతో పాటు వివిధ శాఖలకు చెందిన అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను సీఎంకు విన్నవించారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో మేము ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక డిఈఓ, ఒక హెల్పర్ అనేది మేము చేయడం జరిగింది. గత ప్రభుత్వం మమ్మల్ని 11 నెలల కాంట్రాక్ట్ అని చెప్పి 2 నెలలకే కేటాయించి మాకు అన్యాయం జరిగిందని మేము అనుకున్నాం. దీని మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 10,500 మంది స్టాఫ్ ఉన్నామండి. కాకపోతే ఈ యొక్క విషయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేయడం జరిగింది. దీని మీద తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని, మాకు తగు న్యాయం చేస్తానని వారు మాకు తెలియజేశారు. నా పేరు చిన్నతల్లండి. మేము విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చాము. 9/2023 నోటిఫికేషన్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా. గత ప్రభుత్వంలో మేము 11 మంత్స్ అయినా సరే మాకు సాలరీస్ లేక చాలా బాధలు పడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే చంద్రన్న గారు మాకు మంచి చేస్తారనే హోప్స్ తోటి వచ్చాము. అలాగే ఆర్జీ ఇవ్వడం జరిగింది సార్. నామినేటెడ్ పదవుల ఆశావహులు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ వినతులు అధినేతకు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. నేను స్టేట్ మైనారిటీ సెల్ సెక్రటరీని. ఈరోజు క్రియాశీల కార్యకర్తల్ని మా బాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. క్రియాశీల కార్యకర్తల్ని గుర్తించి వారి ప్రతిభను బట్టి నామినేట్ పోస్టులు ప్రొవైడ్ చేయాలని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి నేను ఒక వినతి పత్రాన్ని ఇచ్చాను. వైఎస్ఆర్ పాలనలో దెబ్బలు తిన్నాము, కేసులు పడ్డాము, దెబ్బలు ఎన్నో ఇచ్చేసాము. ఆ పాలనలో నాకు చేసినప్పుడు బాబు గారు స్పందించి మా ఎస్సీ వాళ్ళందరినీ గుర్తించి మాకేమో నామినేట్ పదవులు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించేలా ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వినతులు ఎన్ని వచ్చినా అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు అదే సమయంలో ప్రజా సమస్యలపై మీడియాతో వివిధ అంశాలు పంచుకున్నారు. గత పాలకుల తప్పిదాలతో ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులు తారుమారు చేశారని మండిపడ్డారు. అస్తవ్యస్త రీసర్వేతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతి జిల్లాలోనూ రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో చెప్పేందుకు మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చెప్పారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామన్న సీఎం భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. వినతులు ఎక్కువ తీసుకోవడంతో పాటు ఎక్కువ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాల పరిమితిలోపు వాటిని పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారని తెలిపారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకు రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. జిల్లాల్లో తన పర్యటనల సందర్భంగా ఎవరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలీసు వ్యవస్థను సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామని వెల్లడించారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్న చంద్రబాబు శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలిస్తున్నాయని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో 5 ఏళ్లుగా నీటిలో మునిగి ఉన్న ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ను ఐఐటి మద్రాసు నిపుణుల బృందం పరిశీలించింది. సచివాలయం, హెచ్ఓడి, అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని రహదారులు, డక్టులు, ఇతర నిర్మాణాలను ఐఐటి హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ల బృందం 2వ రోజు పరిశీలించింది. ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్కు చెందిన నిపుణుల బృందాలు రాజధాని అమరావతిలో పర్యటించాయి. 5 ఏళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిచిన నిర్మాణాలతో పాటు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న ఐకానిక్ టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ను ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సందర్శించింది. సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్మెంట్లను పరిశీలించింది. ఐఐటి మద్రాస్లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, కోరోజన్ విభాగంలో నిపుణుడు ప్రొఫెసర్ రాధాకృష్ణ పిళ్ళై, ఫౌండేషన్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రొఫెసర్ సుభాదీన్ బెనర్జీ అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ ను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం, హెచ్ఓడి ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు, రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రాంతం గత 5 ఏళ్లుగా పూర్తిగా నీట మునిగి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటిలో మునిగిపోయిన రాఫ్ట్ ఫౌండేషన్ బేస్మెంట్ల వద్ద నిర్మాణాల్లో
వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిపోయిందని, వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని భావిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక వేస్తున్నందున ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతం ఎంత భారం మొయ్యగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు చెందిన నివాస సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వద్ద ఇనుప చువ్వలు పూర్తిగా తుప్పు పట్టాయి. తదుపరి నిర్మాణాల కోసం వీటిని పూర్తిగా తొలగించాల్సి రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాటిని పూర్తిగా శుభ్రం చేశాకే పనులు ప్రారంభించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. విభాగాధిపతులు, మంత్రుల క్వార్టర్లకు చెందిన బంగ్లాల్లో ఇనుప చువ్వలు తుప్పు పట్టడం, కాంక్రీటు స్తంభాల్లో పగుళ్లు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. కట్టడాల పటిష్టత అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు దెబ్బతిన్న రహదారులు, డ్రైన్లు, రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన డక్టులను కూడా ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది. లోతుగా అధ్యయనం చేశాక ఈ 2 బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. రాజధాని అమరావతి పరిసరాల్లో వెలుస్తున్న లేఅవుట్లపై సిఆర్డీఏ దృష్టి సారించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై చర్యలు ప్రారంభించింది. తాడికొండ పరిసరాల్లో చాలా మంది పంట పొలాలను స్థిరాస్తి వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి లేఅవుట్లు వేగా ఎలాంటి అనుమతులు లేని వాటి కంచెలు తొలగించింది. సిఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా చాలా నాలా పన్ను చెల్లించకుండా వేసిన లేఅవుట్లకు ఉన్న కంచెలు, హద్దురాలను అధికారులు తొలగించారు. రోడ్లు ధ్వంసం చేశారు. ఇలాంటి ప్లాట్లు ఎవరైనా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. అనుమతులు లేని వెంచర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సాగర్ ఇన్ఫ్లో 4,94,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 27,238 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 563 అడుగులకు పైకి చేరుకుంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 240.83 టీఎంసీలకు చేరుకుంది. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. వయోభారం సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సత్యసాయి జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న జన్మించిన యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడిలో అత్యుత్తమ శిఖరాలను అధిరోహించారు. 5 ఏళ్ల వయసులోనే చెన్నైలోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్ డాన్స్లో భరతనాట్యం శిక్షణ తీసుకున్న ఆమె ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1957లో మద్రాసులో తొలి ప్రదర్శన ఇచ్చిన తర్వాత యామిని కృష్ణమూర్తి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగాను ఆమె పనిచేశారు. తొలుత భరతనాట్యంలో విశేష ప్రావీణ్యం సంపాదించిన తర్వాత కూచిపూడిలో శిక్షణ తీసుకొని అందులోనూ రాణించారు. సత్యభామగా ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా కూచిపూడి కళారూపానికి యామిని కృష్ణమూర్తి గుర్తింపు తీసుకొచ్చారు. యామిని కృష్ణమూర్తి కేవలం నర్తకి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. శాస్త్రీయ గానం, వీణా వాయిద్యంలోనూ రాణించారు. కళారంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్తో సత్కరించింది. 2016లో దేశ 2వ అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ఆమెను వరించింది. ఏ ప్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో పుస్తకం రచించారు. ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి ఔత్సాహిక యువతలకు శిక్షణ ఇస్తున్న ఆమె వయోభారం సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ ఇన్స్టిట్యూట్కు తీసుకురానున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గత ప్రభుత్వ తీరు వల్లే ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు. ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం పరిమితి లేకుండా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. నరేగా నిధుల వినియోగంలోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకొని జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని పెమ్మసాని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రానికి 2,50,000 ఇళ్లు మంజూరైనాయి. కేవలం 70,000 ఇళ్లు మాత్రమే మనం కట్టుకోగలిగాం. ఈరోజు నా డిపార్ట్మెంట్ లో 800 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఉన్నాయి. అయితే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి అయిపోయిన తర్వాత దానికి యూసీలు ప్రాపర్ గా ఇవ్వటం, లేకపోతే పాత దానికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం వల్ల అవి రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఇప్పుడు కోట్ల ఇళ్లు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఇండియా మొత్తం. మరి మన రాష్ట్రానికి ఎంతో 5 లక్షలు 6, 10 ఎంతైనా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది, మన చేతుల్లో ఉంది. కాబట్టి కొద్దిగా 15 లక్షల మందికి ఇళ్లు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కేరళ వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కొండరాళ్లు, చెట్లు, మట్టి దిబ్బలతో నిండిపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యలు సవాల్గా మారాయి. మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ఆధునిక రాడార్లను ఉపయోగిస్తున్నారు. జీపీఎస్ డేటా సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. మొత్తంగా వైనాడ్ విలయంలో మృతుల సంఖ్య 334కు చేరింది. 206 మంది ఆచూకీ ఇంకా తెలియటం లేదని సీఎం విజయన్ ప్రకటించారు. నదిలో దొరికిన మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని వివరించారు. కొండ చర్యలు విరిగిపడ్డ కేరళలోని వైనాడ్ జిల్లాలో శనివారం కూడా సహాయ చర్యలు కొనసాగించారు. భారీ యంత్రాలు, అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యల్లో నైపుణ్యమున్న ప్రైవేటు కంపెనీలు, వాలంటీర్లు కూడా సైన్యం, పోలీసులు, విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూర్మాలా ప్రాంతాల్లో బండరాళ్లు, కర్రలు, శిథిలాలను తొలగిస్తున్నారు. శుక్రవారం నుంచి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను జోన్లుగా విభజించి జీపీఎస్ ఉపయోగించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వైమానిక ఛాయాచిత్రాలు, సెల్ ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేశారు. మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు. కేరళ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు జేవియర్ రాడార్ 1, 4 రీకో రాడార్లను మోహరించారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడితే తక్షణ వైద్య సాయం చేయడం కోసం పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో భారీ యంత్రాలు, వాహనాలు తరలించేందుకు మార్గం సుగమమైంది. వైనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చెలియార్ నదీ తీరం వెంబడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు తుది దశకు చేరాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అనేక మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు. చెలియార్ నదిలో దొరికిన మృతదేహాలు, అవయవాలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. 67 మృతదేహాలను ఇంకా గుర్తుపట్టలేదని విజయన్ వివరించారు. 148 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గాయపడిన 81 మందికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైనాడ్ విలయంలో ఊర్లకు ఊర్లే నాశనమైపోయాయి. సర్వం కోల్పోయిన వారికి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి విజయన్ భరోసా ఇచ్చారు. సురక్షిత ప్రాంతాన్ని గుర్తించామని, త్వరలో టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పారు. బాధిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పాఠశాలలను కేరళ విద్యాశాఖ మంత్రి పరిశీలిస్తారని సీఎం వెల్లడించారు. అక్కడి పిల్లల చదువు కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేరళలో బాధితులను ఆదుకునేందుకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి సీఎం పినరయి విజయన్ ₹1,00,000, ఆయన భార్య కమల 33,000 అందించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల ఎమ్మెల్యేగా తన నెల వేతనం అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కేరళ పీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ ఈ వైఖరిని తప్పుపట్టారు. వామపక్షాల నేతృత్వంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ విరాళాలు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా విరాళాల సేకరణ చేపడుతోందని చెప్పారు. రమేష్ చెన్నితాల ప్రభుత్వానికి కాకుండా పార్టీ సేకరించే ఫండుకు నిధులివ్వాలని సుధాకరన్ సూచించారు. ఇదే సమయంలో వైనాడ్లో కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లను కట్టిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. విపత్తు విలయానికి గురైన కేరళకు కర్ణాటక అండగా నిలుస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సినీ నటుడు మోహన్ లాల్ పర్యటించారు. మోహన్ లాల్ భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా ఉన్నారు. సైనిక దుస్తుల్లో వయనాడు జిల్లాలోని మెప్పాడి సైనిక క్యాంప్కు మోహన్ లాల్ చేరుకున్నారు. అక్కడ అధికారులతో సమావేశమై సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత సైనిక వాహనంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ నష్టం వివరాలను సైనిక ప్రతినిధులు మోహన్ లాల్ కు వివరించారు. చూరల్మాల,
ముండక్కై తదితర ప్రాంతాల్లో పర్యటించిన మోహన్ లాల్ 3 కోట్ల రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఈ సాయం అందిస్తానని చెప్పారు. అవసరమైతే మరింత సాయం చేస్తానన్నారు. సినీ పరిశ్రమలో చేసిన సేవకు గాను గౌరవ సూచకంగా మోహన్ లాల్ కు 2009లోనే టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేశారు.